రక్తస్రావంతో బాధపడుతున్న తల్లి గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే ఆవిడకి స్వస్థత కలిగిందా? ఆలస్యం జరిగిందా? వెంటనే ఆమె బాధ నివారణ అయిందని లేఖనంలో మనం చదువుతూ ఉన్నాం. ఆవిడకి ఎంత గొప్ప విశ్వాసం లేకపోతే వెంటనే స్వస్థత వచ్చిందండి. ఈరోజు చాలా మంది మనలో యేసు ప్రభువుని తెలుసని చెప్పుకుంటూ ఉన్నాం. దేవుడు మన జీవితంలో కార్యాలు చేశారని అనేక మందికి చెప్తూ ఉన్నాం, కానీ కొన్నిసార్లు మనమే వణికిపోతూ ఉన్నాం. కార్యాలు జరగట్లేదని నలిగిపోతూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటో తెలుసా? విశ్వాసంలో తగ్గిపోవడం. ఆనాడు ఆ తల్లి గారు ఎంతో ఖర్చు పెట్టింది, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కానీ ఆవిడకి చివరికి ఏం నిర్ణయించుకుందంటే, లోకంలో ఎక్కడ నాకు స్వస్థత దొరకదు, కానీ యేసయ్య కనీసం ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటానని చెప్పి మనస్సులో నమ్మి అపనమ్మిక లేకుండా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. వెంటనే ఆమె రోగము తగ్గిపోయింది.